ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళు ఛాలెంజ్ చేసిండ్రు. గురుకులాల్లో అవినీతి విపరీతంగా జరిగింది. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురుకులాలకు బాధ్యతగా ఉన్న అధికారిగా పనిచేస్తున్నప్పుడు 2000 కోట్లకు పైగా అవినీతి చేసిండు. ఖచ్చితంగా ఆ అవినీతిని మేము బయట తీస్తాం, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, దమ్ముంటే చర్చకు రమ్మని చెప్పేసి ఈ కాంగ్రెస్ వాళ్ళు మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కావచ్చు, పొన్నం ప్రభాకర్ కావచ్చు, వీళ్ళందరూ విపరీతంగా ఛాలెంజ్ విసిరారు. అజరుద్దీన్ లాంటి కూడా విసిరారు. అయితే ఆ ఛాలెంజ్ని స్వీకరిస్తూ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ముందుకెళ్ళిండు. గన్ పార్క్ వద్ద వెళ్ళిండు, తర్వాత సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వద్ద వెళ్ళిండు. మరి ఆయన ఛాలెంజ్ చేసినప్పుడు మరి వీళ్ళు రావాలి కదా, మరి వీళ్ళు రాలే. మరి బీఆర్ఎస్ వాళ్ళు ఛాలెంజ్ చేసినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు రావాలి కదా, రాలేదు. మీరు గన్ పార్క్ రావడం అని చెప్తే గన్ పార్క్ వెళ్ళారు, అక్కడ కూడా వాళ్ళు లేరు. అప్పటికే వాళ్ళని అరెస్ట్ చేసి జీబుల్లో డిసిషన్లు పట్టుకొని వెళ్ళారు. ఇది జరిగిన స్టోరీ నిన్నటి రోజున. అందుకే ఇక్కడ ఏముంది క్లియర్గా రాసింది, తొడగొట్టిన బీఆర్ఎస్ తోక ముడిచిన కాంగ్రెస్ అని ఈ బీఆర్ఎస్కు సంబంధించిన భజన పేపర్లో వచ్చింది. వాస్తవమే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అవినీతి చేయలే, నమ్ముకుందాం. కానీ నేను ఈ పేపర్ గురించి మాట్లాడుతున్నాను. ఇది నమస్తే తెలంగాణ కంటే ఇక బీఆర్ఎస్ తెలంగాణ, భజన తెలంగాణ పెట్టుకుంటే బెటర్. పేపర్ మాత్రం భజన తెలంగాణ. ఎందుకంటే ఒక్కొక్క పార్టీకి ఒక పేపర్ ఉంది. V6 పేపర్ మన ఎవరికి కాంగ్రెస్ భజన అవుతుంది, నమస్తే తెలంగాణ బీఆర్ఎస్కి భజన అవుతుంది, ఆంధ్రజ్యోతి ఈనాడు కొంచెం బీజేపీకి భజన అవుతుంది సెంట్రల్ కాబట్టి. ఇంకా అట్లా ఉంటుంది పేపర్ల కథ. ఏదేమైనా మనం వార్తని చదివే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఉంది తొడగొట్టిన బీఆర్ఎస్ అట, తోక ముడిచిన కాంగ్రెస్ అట. డర్గయా సర్కార్, ఓ డర్గయా ఓ మరుగయా అని అంటాం మనం. ఓ డర్గయా ఓ మరుగయా, ఎవరైతే భయపడతారో వాళ్ళు చచ్చిపోయినట్టని. కాంగ్రెస్ పార్టీ డర్గయా, మాటలకు కట్టబడకుండా నాలుక మడత, వాళ్ళు రమ్మన్న చోటుకు వస్తామన్న అరెస్టులు. మొదట తెలంగాణ భవన్కు వస్తామని జూపల్లి బీరాలు. ఉదయం నుంచి ఎదురు చూసిన కేటీఆర్ హరీష్. తెలంగాణ భవన్లో ప్రత్యేక కుర్చీ వేసి వెయిటింగ్. తూచ్ అక్కడికి రానని గాంధీ భవన్కు జూపల్లి. గురుకులాల్లో టెండర్ల అవినీతిని నిరూపించేందుకు గన్ పార్క్ రానని బీఆర్ఎస్కు మంత్రులు సవాల్. ఇక నేను అక్కడ రాను, మీరు గన్ పార్క్ రమ్మని చెప్పిండ్లాడా, అయిపోయింది కథ. ఇక్కడ చర్చలకు సవాల్ విసిరి మంత్రుల పలాయనం. అభ్యంతరం తెలిపిన బీఆర్ఎస్ శ్రేణులు ఉద్రిక్తం. పోలీసుల ఓవర్ యాక్షన్తో కింద పడిపోయిన హరీష్. ఉద్రిక్తత నడుమే మంత్రులకు ఫోన్ చేసిన హరీష్ రావు. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫోన్ ఎత్తని మంత్రులు. తాను కేసీఆర్తోనే మాట్లాడుతున్న జూపల్లి దాటవేత. కాంచన్బాగ్ పిహెచ్కు బీఆర్ఎస్ నేతల తరలింపు. గన్ పార్క్ బయలుదేరిన కేటీఆర్ హరీష్. తెలంగాణ భవన్ గేటు దాటకుండానే అడ్డుకున్న పోలీసులు. ఓకేనా. ఇక్కడ కాంచన్బాగ్ పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ ఎల్పీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు పార్టీ నాయకులు. మీరు పరారైన వదలం, ప్రతిపక్షంగా నిలదీస్తాం, ప్రజాక్షేత్రంలో కడిగి పారేస్తాం. కేటీఆర్ సవాళ్లు విసరడం, పారిపోవడం కాంగ్రెస్ ముఖ్యమంత్రి మంత్రులకు అలవాటే. తెలంగాణ భవన్కు వస్తానని జూపల్లి ప్రగల్భాలు. 3 గంటలు వేచి చూస్తే వెన్ను చూపిండ్రు. గన్ పార్క్కు వెళ్తుంటే హరీష్ను అడ్డుకున్నారు. చర్చించే దమ్ము లేక కాంగ్రెస్ డైవర్షన్ డ్రామా. రేవంత్ రెడ్డి దమ్ము ధైర్యం అంటే అసెంబ్లీ పెట్టు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నమాట. చెల్లని నానికి గీతలు ఎక్కువ, చేతగాని కాంగ్రెస్ నేతకు మాటలు ఎక్కువ. అందుకే జూపల్లి మొదట తెలంగాణ భవన్కు వస్తా అన్నాడు, తర్వాత గన్ పార్క్ రమ్మన్నాడు. అక్కడికి వెళ్ళిపోయినా నన్ను పోలీసులు అడ్డుకున్నారు. రేపు కొల్లాపూర్కు రమ్మంటాడు. అయినా పారిపోయేటోళ్ళు చెప్తే ఎట్లా నమ్మాలి? నిద్రపోయిన వాడిని లేపచ్చా? అన్ని నటించేవాడిని ఎట్లా అవుతామంటాను ఆయన. ఎవరు? మన కేటీఆర్ అంటాను. ఇట్లా పోలీసు అరెస్ట్ చేస్తే మాకేం సంబంధం? పొన్నం. మాకు హరీష్ రావు ఫోన్ చేశారు, మేమే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అప్పటికే మేము గన్ పార్క్ నుంచి వెళ్ళిపోయినాం, అధికారిక కార్యక్రమంలో ఉన్నాం కాబట్టి ఫోన్ ఎత్తలేదు. వారిని పోలీసు అరెస్ట్ చేస్తే మాకేం సంబంధం అని పొన్నం ప్రభాకర్ అంటాడు. ఇక ఇలాంటి మాటలు మాత్రం బరాబర్ మాట్లాడతారు. బీఆర్ఎస్ ఆఫీస్కే వస్తానని బుధవారం, గన్ పార్క్ వస్తానని గురువారం రాత్రి జూపల్లి ప్రకటించారు. గన్ పార్క్ వస్తానని బుధవారం అసెంబ్లీలో చర్చించమని గురువారం మంత్రి అడ్లూరు చెప్పారు. తీరా మంత్రులు గురువారం గన్ పార్క్ వద్దకు వచ్చి మాట్లాడారు. గన్ పార్క్ వస్తామని చెప్పేందుకు హరీష్ ఫోన్ చేసిన మంత్రులు ఎవరు స్పందించలేదు. సర్కార్ సెల్ఫ్ గోలట. ఇది మిత్రులారా గమనించండి. ఇక్కడ ఒకటి మాత్రం చెప్తా, పెద్ద డ్రామా చెప్తా నేను, కొంచెం డ్రామా. అది డ్రామా ఏంటంటే, ఎట్లా వీళ్ళు ఛాలెంజ్ చేస్తే వాళ్ళు రావాలని తెలుసు, అయినా వీళ్ళు ఛాలెంజ్ చేసిండు. ఎట్లా వస్తారండి? నిజంగా ఒకవేళ
బీఆర్ఎస్ ఛాలెంజ్కు కాంగ్రెస్లో వచ్చిన, కాంగ్రెస్ ఛాలెంజ్కు బీఆర్ఎస్లో వచ్చిన, వీళ్ళిద్దరి ఛాలెంజ్కు బీజేపీలో వచ్చిన అక్కడ జరగడానికి ఏదో ఒకటి జరుగుతుందని అందరూ తెలుసు కాబట్టి పోలీసు వాళ్ళు సచ్చినట్టు అరెస్ట్ చేస్తారు, దానిలో నో డౌట్. ఎందుకంటే వీళ్ళు చర్చ చేసుకుంటే ఒకవేళ కనుక వాళ్ళు చర్చ చేసినప్పుడు తోపులాట జరిగిన, పిడిగుద్దులు గుద్దుకున్నా, కాల్చి చంపుకున్నా, ఏమన్నా జరిగిందనుకో లైవ్లా, అప్పుడు పోలీసులు అరెస్ట్ చేయలేదనుకో లా అండ్ ఆర్డర్స్ ఏమీ లేవని ఇదే పార్టీ మళ్ళీ తిడుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఎన్ని సవాళ్ళు చేసినా అవన్నీ మీకు మాత్రమే చెందుతాయి తప్ప పోలీసులకు చెందవు. కాబట్టి పోలీసులు ఏం చేసిండు, వచ్చి అరెస్ట్ చేసిపోయిండు. వాళ్ళు ఎట్లా వస్తారండి, వాళ్ళు నిజంగా వచ్చిన అక్కడి నుంచి మిమ్మల్ని చర్చ జరగకుండా చేస్తారు. పోలీసుల దగ్గర ఉండి చర్చ అవసరం లేదు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. బీఆర్ఎస్ వాళ్ళు సవాల్ చేసిండు, కాంగ్రెస్ వాళ్ళు రాలే అంటే రాకుండానే చేస్తారు పోలీసు వాళ్ళు. మరి అది వాళ్ళ ధర్మం. వాళ్ళు ఎట్లా స్వీకరిస్తారు, మీ సవాళ్ళు వాళ్ళు వాళ్ళ సవాళ్ళు వీళ్ళు స్వీకరిస్తారు, కానీ మీ ఇద్దరిది కూడా పోలీసు వాళ్ళు స్వీకరించరు. ఎందుకంటే గొడవలు అయితే వాళ్ళకి తెలుసు, లా అండ్ ఆర్డర్స్ వాళ్ళు కాపాడాలి. కాబట్టి వాళ్ళు ఇద్దరిని కూడా అదే తీసుకెళ్తారు, దాని నో డౌట్. అంటే ఈ అన్ని ప్రజల ముందే డ్రామాలు, అన్ని ప్రజల ముందే డ్రామాలు. ఈయన ఏమంటాడు మరి, ఈయన ఏమంటాడు హరీష్ రావు, నేను కాంగ్రెస్ మద్దతు మాట్లాడలే, బీఆర్ఎస్ మద్దతు మాట్లాడే. హరీష్ రావు ఏంటాడు, ఎన్నిసార్లు మంత్రి పొన్నంకి ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం అంటాడు. మరి ఇదే లైవ్లో నేను కూడా ఫోన్ చేస్తా హరీష్ రావుకు, మరి నువ్వు లిఫ్ట్ చేస్తావా? 3 సార్లు ఫోన్ చేస్తా, హరీష్ రావే నాతో మాట్లాడతారా? మరి నేను చేస్తా ఇప్పుడు తన్ని హరీష్ రావు నేను 3 సార్లు కాయెత్తా, లేపాలి, మాట్లాడాలి, అప్పుడే నువ్వు మంత్రి, లేకుండా కంత్రి. మరి పెద్ద పెద్ద మాటలు మాట్లాడు కాదు తన్ని హరీష్ రావు. మీరు ఇప్పుడు లైవ్లో కాల్సి మాట్లాడాలి, లేపాలి. ఇగో బీజీ వస్తా మీ నంబర్ కూడా. మీరు డైల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. హరీష్ రావు లేపి ఫోన్. మరి కొంత సమయం తర్వాత పొన్నం ప్రభాకర్ గారిని మీరన్నా, నేను మిమ్మల్ని అంటున్నా. మీరు దమ్ముంటే అదే గన్ పార్కు, అదే ప్రెస్ క్లబ్కు, అదే తెలంగాణ భవన్కు రండి. మీరు చేసిన స్కాములు నేను కూడా చెప్తా. మీరేం తోపా? మీ వల్లే రాష్ట్రం మొత్తం ఆగమైంది, మీ వెలవల పాలన వల్లే తెలంగాణ రాష్ట్రం దివాళా తీసింది. తద్వారా కాంగ్రెస్ మళ్ళీ అప్పులు చేస్తుంది. మీరు అమలు పరచలే, ఆయన అమలు పరచలేడు. ఇద్దరు దొందే మీరు. ఇంకా మీరు మా చెవిలో పూలు వేస్తారు, మేము మంచోళం, మేము తూపులం తురుములం, బీఆర్ఎస్ ఉన్నప్పుడు బాగుండే అని. కేసీఆర్ మళ్ళీ సీఎం గారని ఫామ్ హౌస్లో పడుకున్న కేసీఆర్ బయటికి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టింది విధవా, ఆయన సీఎం అవుతాడు, మళ్ళీ ఆయన్ని మళ్ళీ సీఎం చేద్దామా? ఫామ్ హౌస్లోనే కేసీఆర్ ఫామ్ హౌస్ నుండి బయటకు వెళ్తున్నాడు. ఇప్పుడు మీరు అతన్ని పట్టుకుని మళ్ళీ సీఎం చేస్తాను, ఆయన ఏమైనా మాట్లాడుతున్నాడా? మరి ఒక్క మాట నా మాట్లాడుతాడా? ఒకసారి అయిపోయింది, మళ్ళీ కాల్స్తా. మీరు మరి లేపాలిగా ఫోన్లో, మీరు కూడా ఫోన్ లేపాలి, నేను మాట్లాడతా. రింగ్ అవుతుంది. ఏది ఏం మంత్రి హరీష్ రావు ఎందుకు ఫోన్ లేపట్లే మీరు? అంటే మీరు చేస్తే పొన్నం ప్రభాకర్ లేపడు ఫోన్, నేను చేస్తే మీరు ఫోన్ లేపరు. అంటే పొన్నం ప్రభాకర్ది తప్పని మీరు ఒప్పుకుంటాను, మీది తప్పని నేను ఒప్పుకుంటున్నా. మీరు లేపాలి మరి, చిత్తశుద్ధుల నాయకులైతే. నేను వస్తా సవాల్కి. నేను గురుకులాలు అవినీతి జరిగిందని చెప్పట్లే, ఆ విషయం నేను మాట్లాడలే. నేనేమంటున్నా, మంత్రి పొన్నం ప్రభాకర్ మీ ఫోన్ లేపట్లే, ఆయన మీటింగ్ ఉన్నాడట. ఇప్పుడు నా ఫోన్ మీరెందుకు లేపట్లే? మీరేమన్నా మీటింగ్ ఉన్నాడా చెప్పండి. తమాషాలు వ్యక్తి అన్ని డ్రామా. ఒక్క పెద్ద డ్రామా చెప్పాలి మళ్ళా. ఈ నమస్తే తెలంగాణ పేపర్ ఎవరిది మిత్రులారా? ఈ పేపర్ ఎవరిది? మీరు బాగా గమనించండి, పెద్ద ఒక వివక్ష జరుగుతుంది ఇక్కడ. ఈ పేపర్ ఎవరిది? బీఆర్ఎస్ పార్టీది. ఓకేనా? నమస్తే తెలంగాణ. ఓకేనా? గమనించండి ఇక్కడ ఈ ఇష్యూ ఎవరి వల్ల వచ్చింది? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గురుకులాల్లో అవినీతి చేసిన అనేది పెద్ద ఇష్యూ మారింది. దానికోసం వాళ్ళు సవాల్ చేసిండ్రు, వీళ్ళు స్వీకరించిండ్రు, వీళ్ళు వచ్చిండ్రు, వాళ్ళు రాలే, అరెస్ట్, ఇది జరిగింది. మరి ఇంత పెద్ద పేపర్లా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫోటో ఎందుకు లేదురా ఎదవల్లారా? అంటే ఆయన ఒక మాదిగ సామాజిక వర్గానికి చెందిన బిడ్డ,
ఆయన ఒక దళితుడు, ఆయన ఎస్సీ, ఆయన ఎందుకు మేము హైలైట్ చేయాలి? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రేపు హైలైట్ అయితే మమ్మల్ని దంతాడు, మా ముడ్డు మీద దంతాడు, మమ్మల్ని ఏకి పారేస్తాడు. బీఎస్పీలో ఆయన ఎట్లా ప్రశ్నించడో మాకు తెలుసు. బీఎస్పీలో కేసీఆర్ నడుము ఎట్లా విరగొట్టిన మాకు తెలుసు. కేసీఆర్ని హరీష్ రావుని పాస్పోర్ట్ బ్రోకర్లని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తిట్టిండు, అది మాకు తెలుసు. ఈ లుచ్చల పాలన, రావుల పాలన మాకు అద్దురా, గడిల పాలన బద్దలు కొట్టాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మమ్మల్ని అన్నాడు, అది మాకు కూడా తెలుసు. ఈరోజు కనుక మేము ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని హైలైట్ చేస్తే రేపటి రోజున ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మా నెత్తి మీద కూర్చున్నాడు. కాబట్టి అసలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫోటోనే ఈ పేపర్లో ఉండదని చెప్పేసి ఇంత ముద్ద పేపర్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫోటో కూడా రాలేదు. దీనికి కారణం ఏంటి చెప్పండి? అంటే ఇక్కడ రెడ్లు కనిపించాలి, ఇక్కడ బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకులు కనిపించాలి, ఓసీ సామాజికానికి చెందిన నాయకులు కనిపించాలి, కానీ ఒక ఎస్సీ సామాజికానికి చెందిన ఒక్క నాయకుడు కూడా ఫోటో దీంట్లో లేదు. ఇది మాత్రం చట్టరీత విరుద్ధం. ఈ నమస్తే తెలంగాణ పేపర్ని కాలబెట్టాలి. ఏది మా సార్ ఫోటో ఏది? నేను చేస్తా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాల్ చేస్తా, నేను చేస్తా. సార్ మీ మీద వివక్ష జరుగుతుందని చెప్తా. You can wait or call again later. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక కాల్లో బిజీగా ఉన్నారు, మీరు వేచి ఉండండి. ఒకటే మాట చెప్తున్నా, ఇదో పెద్ద వివక్ష. బీఆర్ఎస్ మిత్రులారా, మరీ ముఖ్యంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని అభిమానించే అభిమానులారా, మీరు ఒకటి విషయం తెర మీద తీసుకొస్తున్నా, గమనించండి. ఇది వివక్ష అవునో కాదో మీరే చెప్పండి. అదే అఫ్కోర్స్ V6 పత్రికలో కావచ్చు, లేకుంటే దిశ కావచ్చు, ఆదాబ్ కావచ్చు, ఈనాడు కావచ్చు, సాక్షి కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు, ఈ పేపర్లలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఫోటో పెట్టి వార్త రాలేదంటే ఒక అర్థం ఉంది, అవి వేరే పార్టీకి బయట చేస్తానని. ఈ నమస్తే తెలంగాణ పేపర్ ఏ పార్టీకి బయట చేస్తాను? మరి బీఆర్ఎస్ఏ కదా. మరి ఈ బీఆర్ఎస్ పార్టీ ఈ విషయం తెర మీదకి వచ్చింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి వల్లే కదా. మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురించి వార్త ఎందుకు రాలేదు? కనీసం పేరు ఎందుకు రాలేదు? ఇక్కడ ఎందుకు రాలే పేరు? వేర్ ఈజ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫోటో? ఏది సార్? మీ మీద వివక్ష జరుగుతుంది. మిమ్మల్ని వాళ్ళు వాడుకుంటాళ్ళు, మిమ్మల్ని వాళ్ళు పార్టీ కోసం వాడుకుంటాళ్ళు. బీఆర్ఎస్ పార్టీలో బలమైన గొంతుగా మీరు ఉండాలని మిమ్మల్ని వాళ్ళు వాడుకుంటాళ్ళు. ఆ విషయం తెలంగాణ సమాజానికి తెలుసు, సూరణ తెలుసు, కానీ మీకు తెలవట్లేదు సార్. బయటికి రండి సార్. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ గడిల పాలని బద్దలు కొట్టింది మీరు. ఈరోజు ఆ విషయం వాళ్ళకి తెలుసు కాబట్టి మిమ్మల్ని ఈ కేసులో ఇరికించి మొత్తం మీ ఇజ్జత్ తీసే ప్రణాళిక వాళ్ళు పెట్టుకున్నారు సార్. అది మీకు అర్థం కావట్లేదు. కాబట్టి బయటికి రావాలని నేను వేడుకుంటున్నా. నేను డైరెక్ట్ సార్ కాదు, సార్ బిజీ చేస్తుంది. సార్ రింగ్ అయితే మాత్రం ఖచ్చితంగా లేపే వ్యక్తి సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇది వార్త నాకు చాలా బాధ అనిపిస్తుంది సార్. నమస్తే తెలంగాణ వచ్చిన వార్త చూసి చాలా బాధ అనిపిస్తుంది. ఇంత పెద్ద పత్రికలో మీ ఫోటో లేకపోవడం చాలా బాధాకరం సార్. మీరు చాలా ఫైట్ చేస్తున్నారు కానీ ఫోటో లేదు సార్, అది బాధ అనిపిస్తుంది సార్. హలో, లేదు సార్, మీరు ఫైట్ చేసినప్పుడు కనీసం మీ ఫోటో లేదు, అది నాకు బాగా అనిపిస్తుంది సార్. అందుకే లైవ్లో చేశాను సార్. లేదు సార్, మీరు చేసినంత ఫైట్ ఎవరు చేయట్లేదు సార్ వాస్తవానికి బీఆర్ఎస్లో కూడా. కానీ మీ ఫోటో ఉండాల్సిందే. వార్త లేని నాకు చాలా బాధ అనిపి ఆ బాధతో కాల్ చేసింది సార్. రైట్ సార్, రైట్ సార్. మీరు చేయట్లేదు సార్. మీ ఆవేదన తెలుసు, మీ బాధ మాకు తెలుసు సార్. కానీ బీఆర్ఎస్ పార్టీలో మీకు గౌరవం సార్, అది మాకు బాగా అనిపిస్తాను సార్. అందుకని రైట్ సార్, థ్యాంక్ యూ సార్. డైరెక్ట్ సార్తో మాట. సార్కు బాధ అనిపిస్తుంది నాకు తెలియదు, కానీ నేను ఛాలెంజ్ చేస్తున్నా, గుండెల మీద ప్రమాణం చేస్తున్నా. సార్కు ఒక వివక్ష ఉంది. మీరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అభిమానులు అయితే ఒక పోస్ట్ పెట్టండి, వేర్ ఈజ్ ప్రవీణ్ కుమార్ ఫోటో అని. ఇంతకన్నా నేను చెప్పలేను. సార్ చుట్టూ రాజకీయం, సార్ని వాడుకుంటాను. నిజంగా బాధ అనిపోయిందండి. ఫైట్ చేసింది సార్, మాట్లాడింది సార్, ప్రెస్ మీట్ సార్, గురుకుల అవినీతిని ఎదుర్కొన్నారు సార్. మరి సార్ వెళ్ళినప్పుడు సార్ ఫోటో ఎందుకు లేదు? ఎందుకు ఈ వివక్ష? ఎందుకు ఈ వివక్ష?
అంటే వెలమ దొరలేమో వివక్ష చేస్తారు, అటు రెడ్డి దొరలు విమర్శ చేస్తారు. మన సార్కి అన్యాయం జరుగుతాయి. నేను బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వట్లే, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్కి మద్దతు ఇస్తున్నా. నోట్ దిస్ పాయింట్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏ పార్టీలో వెళ్ళినా నేను సార్కు మద్దతు ఇస్తా. వై? బికాస్ ఆయన ఎట్లెట్లా ఎదుగుతూ వస్తున్నాడో నాకు తెలుసు. మీరు అనొచ్చు సూరన్న మీరు విమర్శ చేయలేదా? అరే భయ్, నేను సార్ బీఎస్సీ పాడి బీఎస్ వెళ్ళినప్పుడు నా బాధతో జీర్ణించుకోలేక మొదటిసారిగా సార్ని తిట్టిన వ్యక్తి నేనే. వద్దు సార్ ఈ పాలన గడిల పాలన సార్, అది సెట్ కాదు సార్ అని చెప్పిన. ఇప్పుడు సార్ని వాడుకుంటాను. దిస్ ఈజ్ నాట్ గుడ్. ఏ నేను చదవా, సారీ అన్న, నేను చదవా ఈ వాడదా. ఇప్పుడు